ముందుగా అందరికీ నమస్కారం అండి. సాయి దివ్య ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు మనం నిజ జీవితంలో జరిగిన సాయి దివ్య లీలను వినబోతున్నాం. నేను పెట్టిన వీడియోలో ఒక సాయి భక్తురాలు కమెంట్ చేసింది. తన జీవితంలో జరిగిన సాయి లీలా అనుభవాన్ని కమెంట్ బాక్స్లో పంచుకుంది. ఈరోజు ఆ కథను విందాం. ఆ కమెంట్ని చదువుతుంటే నా కళ్ళలో నీళ్ళు ఆగలేదు. ఎందుకంటే అంత కష్టంలో ఉన్నప్పటికీ ఆ సమయంలో కూడా సాయిబాబా నామస్మరణే చేసింది. సాయిబాబా ఎవరి నమ్మకాన్ని వమ్ము చేయరు కాబట్టి స్వయంగా సాయిబాబాయే వచ్చారు వారి కుటుంబాన్ని ఆశీర్వదించడానికి. ఇక ఆలస్యం లేకుండా కథలోకి వెళ్దాం. ఇది పేరు తెలియని సాయి భక్తురాలి అనుభవం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా అద్భుతం నా జీవితంలో మర్చిపోలేని క్షణం. 2023 ఆగస్టులో మా నాన్నగారి ప్లేట్లెట్స్ చాలా తగ్గిపోయాయి. హాస్పిటల్లో అడ్మిట్ చేయించాం. కొద్ది రోజులకు మా నాన్న కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కానీ 2 రోజుల తర్వాత రాత్రి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళాం. అయితే డాక్టర్స్కి అస్సలు ఏం సమస్యో అర్థం కాలేదు. అక్కడి నుంచి అంబులెన్స్లో మరొక హాస్పిటల్కి పంపించారు. అక్కడ కూడా నిర్ధారణ కాలేదు. అర్ధరాత్రి 12 గంటలకు 3వ హాస్పిటల్కి పంపించారు. రాత్రంతా అబ్జర్వేషన్లో పెట్టి ఉదయం మరొక సిటీలో ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచించారు. అంబులెన్స్లో మేము 3 గంటల ప్రయాణం. నా చేతిలో సాయి సచ్చరిత పారాయణం. నాన్నగారు నొప్పితో విలవిలలాడుతుంటే నేను కన్నీళ్లు తుడుచుకుంటూ ఊది మహిమ అధ్యాయాలు చదువుతూ వెళ్తున్నా. కొద్దిసేపటికి నాన్న స్పృహ తప్పిపోయారు. కానీ నేను నమ్మకాన్ని మాత్రం కోల్పోలేదు. ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళాం. కానీ వారు జాయిన్ చేసుకోలేదు, సీరియస్ అనేశారు. మళ్ళీ మరొక హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ స్వయంగా దేవుడు లాంటి వారి ద్వారా నాన్నను జాయిన్ చేశారు. 7 రోజులు నాన్న ఐసీయూలో ఉన్నారు. నాకు తెలిసింది ఒకటే, నమ్మకం. రోజు ఐసీయూ డోర్ ముందు కూర్చొని సాయిబాబా సచ్చరిత పారాయణం చేసేదానిని. ప్రతిరోజు తక్కువగా అయినా నాన్నగారి ఆరోగ్యంలో మెరుగుదల కనిపించేది. డాక్టర్లు కూడా ఇప్పుడిప్పుడే మెడిసిన్కు బాడీ రెస్పాండ్ అవుతోంది అని చెప్పేవారు. ఒకరోజు మా అమ్మ లిఫ్ట్ దగ్గర కూర్చోంటే సాయిబాబా లిఫ్ట్ దగ్గర స్వయంగా ప్రత్యక్షంగా వచ్చి చూస్తున్నట్లు అనిపించింది అని నాతో చెప్పారు. ఆ క్షణం నమ్మకం మరింత పెరిగిపోయింది. హాస్పిటల్ పక్కనే అమ్మవారి గుడి ఉంది. మా అమ్మ, చెల్లి, మేనత్త కలిసి అమ్మవారిని కూడా ప్రార్థించాము. అమ్మ, నాన్నను కాపాడు అని. ఆఖరికి ఒకరోజు డాక్టర్లు వచ్చి నాన్న బాగున్నారు, ఫుల్ రికవరీ అవుతున్నారు అని చెప్పారు. అది వినగానే నా కన్నీళ్ళు ఆగలేదు. బాబా, నీకు కోటి నమస్కారాలు. ఈ ఘటన నా జీవితంలో అత్యంత గొప్ప మిరాకిల్. నా ప్రాణం ఉండేంతవరకు ఇది ఎప్పటికీ మర్చిపోను. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. విన్నారుగా పేరు తెలియని భక్తురాలి జీవితంలో సాయి చేసిన సాయి దివ్యలీలను. మీ నిజ జీవితంలో కూడా ఇలాంటి సాయి దివ్యలీలను అనుభూతి చెంది ఉంటే కమెంట్ బాక్స్లో పంచుకోండి. నెక్స్ట్ వీడియో మీ కథను వీడియోగా చేసేలా నేను ప్రయత్నిస్తాను. పేరు తెలియని సాయి భక్తురాలు తన జీవితంలో జరిగిన సాయి లీలా అనుభవాన్ని మనతో కమెంట్ బాక్స్లో పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సాయి ఆశీస్సులు వారి కుటుంబంపై అలాగే మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్.